హాయ్ హలో శ్రీలక్ష్మి 357. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నాం. ఈ బ్రెడ్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవడో చూద్దామా? చాలా బాగుంటుంది. ఇప్పుడు పిల్లలందరికీ లీవ్లు వచ్చాయి కదా, మమ్మీ అది చేసి పెట్టు, మమ్మీ ఇది చేసి పెట్టానైతే అల్లరి చేస్తూ ఉంటారు. ఈ వేసవిలో చల్లచల్లని ఐస్ క్రీమ్ ఇలా చేయండి. ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఒక పొంగు రాగానే ఊకే కలుపుతూ ఉండాలి. పాలని అట్టు కట్టనివ్వద్దు అసలు. ఇప్పుడు అవి కాస్త ఉడికి చిక్కపడంగానే 4 యాలకులు దంచి వేసుకోవాలి. యాలకులు అన్నది పాలల్లో ఉడుకుతుంది, చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అవి కాస్త దగ్గర పడంగానే మనం బ్రెడ్ తీసుకోవాలి. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నా, 4 పీసెస్ తీసుకుంటున్నా, అందులో వేసుకోవాలి. మీరు 3 అయినా 2 అయినా తీసుకోవచ్చు, మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఇలా కాస్త దగ్గర పడేలా ఉడకనివ్వాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి అందులోనే. ఇంకొక నిమిషం పాటు అవి కూడా ఆ పాలల్లో ఉడకనివ్వాలి. చూడండి, చాలా చక్కగా ఉడికింది. ఇప్పుడు దాన్ని దించేసుకోవాలి. అందులోనే ఒక 1/2 కప్పు అంటే 150 గ్రాముల బెల్లం వేసుకోవాలి. 1/2 లీటర్ పాలకు 150 గ్రాముల బెల్లం వేసుకుంటున్నా నేనైతే. మీరు చక్కెర అయినా వేసుకోవచ్చు, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకెక్కువ బెల్లమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని చల్లారనిచ్చుకోవాలి. అది చల్లారిన తర్వాత మిక్సర్ గిన్నెలోకి తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించే విధంగా పట్టుకోవాలి మిక్సీ. బాగా చిక్కగా కాకుండా బాగా పలచగా కాకుండా చూసుకోవాలి. ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు అది బబుల్స్ లేకుండా చూసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాదం చిన్న చిన్న సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పిస్తా కూడా బాగా సన్నగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. పైన ఇలా వేసుకోవాలి. చూడండి, నేను వేసే విధంగా చూసి వేసుకోవాలి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి వేసిన తర్వాత మూత పెట్టి మనం ఒక 8 గంటల పాటు లేదా ఒక నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, నేను డీప్ ఫ్రిడ్జ్లో నైట్ అంతా పెట్టాను. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. మరుసటి రోజు చాలా చక్కగా వచ్చింది ఐస్ క్రీమ్. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాన్ని పల్టీ చేయాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని మళ్ళీ ఉల్టా పల్టీ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఐస్ క్రీమ్ వావ్, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇది ట్రై చేయండి. ఐస్ క్రీమ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి. ఐస్ క్రీమ్ వావ్, చాలా బాగా వచ్చింది.